హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్ స్కీమ్ 23 అండర్ జేఎన్‌టీయూ అనంతపూర్. మనం ఇప్పుడైతే సిలబస్ చూద్దాం. ఆల్రెడీ సిలబస్ మీకు కావాలంటే జీ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ వెబ్‌సైట్‌లో ఉంది. gprec.ac.inలో వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్. ఇప్పుడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే ఒక ఇంపార్టెంట్ సీఎస్‌సి టాపిక్‌లోకైతే వెళ్ళబోతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇదే మన మేజర్ ఒక సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఒక హార్డ్‌వేర్, ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అంటే కారణం ఆపరేటింగ్ సిస్టమ్. మీరెప్పుడైనా చూసుండొచ్చు. మీరు గేమ్‌లు ఆడుతుండొచ్చు. మళ్ళీ ఇంకేమన్నా ఇప్పుడు అట్‌లీస్ట్ క్లాసే చూసుండొచ్చు. కావాలంటే ఇవన్నీ రన్ కావాలంటే ఏదుండాలా? ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ మ్యాండేటరీ. ఆపరేటింగ్ సిస్టమే మొత్తం దీనంతా హ్యాండిల్ చేస్తది. అంత మంచి టాపిక్‌లోకి ఇప్పుడు మనం ఎంటర్ కాబోతున్నాం. లెట్స్ ఎంజాయ్ ద టాపిక్. ఫస్ట్ బేసిక్. రిసోర్స్ మేనేజర్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొన్ని రిసోర్సెస్‌ని అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు మనము హార్డ్‌వేర్ అంతా ఉంటది మన దగ్గర. కానీ దానికి సాఫ్ట్‌వేర్ లింక్ చేయకపోతే వేస్ట్ కదా! సో థట్ ఇవన్నీ ఇప్పుడు మనకు సీపీయూ, మెమరీ, స్టోరేజ్, ఐఓ డివైసెస్ ఇవన్నీ హార్డ్‌వేర్. సో థట్ వీటన్నిటిని మనం సాఫ్ట్‌వేర్‌కి లింక్ చేయాలి అంటే మనకు రిసోర్స్ మేనేజర్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ రిసోర్స్ మేనేజర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. సీపీయూ మేనేజ్ చేయాలన్నా, మెమరీ మేనేజ్ చేయాలన్నా, స్టోరేజ్ అని, ఐఓ డివైసెస్ అన్నిటిని మేనేజ్ చేయడానికి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాండేటరీ. గోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. కన్వీనియన్స్. మనకి చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే ఇప్పుడు మనము టచ్ స్క్రీన్ వాడుతున్నారు గదా! అది గూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫీచరే. అది ఆండ్రాయిడ్ సిస్టమ్. ఫోన్స్‌లో వాడితే. మనకు ల్యాప్‌టాప్‌లో అయితే విండోస్, మ్యాక్ ఓఎస్ చాలా దండిగుంటాయి. నెక్స్ట్ ఓఎస్‌జే సర్వీసెస్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్‌ని మనం రాసింటాం. ఆల్రెడీ టైప్ సీలోనో ఏదో పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లో టైప్ చేసి పెట్టినామనుకోండి. అది పోయి సెకండరీ స్టోరేజ్‌లో సేవ్ అవుతుంది. సెకండరీ స్టోరేజ్ నుంచి దాన్ని మెయిన్ మెమరీలోకి, మెయిన్ మెమరీలోంచి సీపీయూకి తేవాలంటే అట్‌లీస్ట్ ఏదోటి బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేయాలి గదా! నువ్వు ఇట్లా పని చేయాలనేది ఏదోటి చెప్పాలి గదా! అదే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. నెక్స్ట్ ఐఓ సర్వీసెస్. ఐఓ డివైస్ అంటే నీ దగ్గర కీబోర్డ్ ఉంది, ల్యాప్‌టాప్ ఉంది అన్నున్నాయి. కానీ నీ దగ్గర ఓఎస్ లేకపోతే నువ్వు హ్యాండిల్ చేయలేవు గదా! సో దట్ ఓఎస్ దాని మధ్యలో ఉండి హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి రెండిటికి లింక్ చేస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ కావాలన్నా, మౌస్ కావాలన్నా, ప్రింటర్ కావాలన్నా నువ్వేమో డైరెక్ట్ కనెక్ట్ చేస్తావు. కానీ సిస్టమ్‌లో నీకు ఆ ఓఎస్ లేకపోతే యూజ్‌కి లేదు కదా! సో దట్ ఓఎస్ ఉంటేనే ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. హార్డ్‌వేర్ డివైసెస్, ప్రింటర్స్. ఇప్పుడు మనం రిసోర్స్ అలొకేషన్‌లో హార్డ్‌వేర్ డివైసెస్ చూద్దాం. ప్రింటరు, యూఎస్‌బీ, హార్డ్ డిస్క్. ఇవన్నీ నీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. కానీ నీకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటేనే ఇవన్నీ నీకి ఎసెన్షియల్ అంటే నువ్వు పర్టిక్యులర్‌గా వాడుకోవచ్చు. లేకపోతే వాడలేవు. నెక్స్ట్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ విత్ అదర్ ప్రాసెస్. ఇప్పుడు ల్యాప్‌టాప్ రన్ అవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కెమెరా రన్ అవ్వాలి. మళ్ళా నా వాయిస్ తీసుకోవడానికి మైక్ రన్ అవ్వాలి. ఒక ప్రోగ్రామ్ అనేది ఇంకొక ప్రోగ్రామ్‌తో కమ్యూనికేషన్ కూడా ఇంటర్నల్‌గా జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ జరుగుతుంది అని మీకు బయటికైతే తెలియకపోవచ్చు. లే మీకు ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌లో అయితే జరుగుతా ఉంటది. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్, ఫెయిల్యూర్ వర్క్స్. ఇప్పుడు నాకు సడెన్‌గా ల్యాప్‌టాప్‌కి ఏమైందంటే అట్‌లీస్ట్ ఛార్జింగ్ ఎక్కడం లేదు. అది నోటిఫికేషన్ నీకొస్తుంది. సో దట్ అది నీకు ఎర్రర్. ఛార్జింగ్ ఎక్కట్లేదు అనేది ఎర్రర్. ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది ఒక గుడ్ సైన్. నీకు ఎర్రర్ ఉన్న ఆడ చూపిస్తుంది. ఏది ఎట్లా వర్కింగ్ అవుతుంది. లేకపోతే మౌస్ ఉంటది. మౌస్‌లో కొంచెం డిటెక్ట్ కాలేని పరిస్థితి ఉంటది. నీకప్పుడు డిస్‌ప్లే చేస్తది. మౌస్ ఈస్ నాట్ వర్కింగ్ కరెక్ట్‌లీ ఆర్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద మౌస్ అని అట్లా నీకు రిపోర్టింగ్ చేస్తది. నెక్స్ట్‌దైతే చాలా ఇంపార్టెంట్. అందరికి కావాల్సినది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో దట్ మనకిక్కడ సెక్యూరిటీ మ్యాటర్స్‌లో ఓఎస్ అనేది చానా కీ రోల్ ప్లే చేస్తది. మొత్తం ఓఎస్ దగ్గరే ఉంటది. సెక్యూరిటీ ఎంత లెవెల్‌లో చేస్తదంటే, ఒక్కరు కూడా మాక్సిమం దాన్ని జోలు రాకోకుండా అంటే నీ డేటానైతే మాక్సిమం సేఫ్‌గా ఉంచడానికే ఓఎస్ ట్రై చేస్తది. నెక్స్ట్ సిస్టమ్ కాల్. ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కెర్నల్. కెర్నల్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది కదా! ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక పార్టే కెర్నల్ అంటారు దాన్ని. నెక్స్ట్ కర్నల్. డివైస్ మేనేజ్‌మెంట్, టాస్క్ మేనేజ్‌మెంట్ అండ్ మెమరీ మేనేజ్‌మెంట్. ఈ మూడిటిని కర్నల్ అనేది చూసుకుంటుంది. యూజర్ ప్రోగ్రామ్, సిస్టమ్ కాల్, ఓఎస్ సర్వీసెస్. యూజర్ మోడ్, సిస్టమ్ కాల్స్, కర్నల్ మోడ్. మనం ఇప్పుడైతే సిస్టమ్ కాల్స్‌లో మెయిన్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామే క్లారిటీగా చూసి అబ్జర్వ్ చేసి మొత్తం కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇంకో దానికి కావాల్సిన మల్టిపుల్ ప్రాసెస్‌తో కలిసి ఎగ్జిక్యూషన్ జరగడం. నెక్స్ట్ ప్రాసెస్. ప్రోగ్రామ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌లో ఉన్నప్పుడు దాన్ని ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ కంట్రోల్. అంటే ఏదన్నా
ఇప్పుడు కర్సర్ మూవ్ చేశాను. కర్సర్ మూవ్ కావాలి అనేది మొత్తం కంట్రోలింగ్ అంతా అదే చూసుకుంటది. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ మేనేజర్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనం కొన్ని లైబ్రరీ ఫంక్షన్స్ వాడింటాం. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ కూడా ఓపెన్ చేయాలి. దాన్ని రీడ్ చేయాలి. దాన్ని రైట్ చేయాలి. దాన్ని మళ్ళా కావాలంటే ఇంకొక ఫంక్షన్ కొత్తది ఫైల్ అయినా క్రియేట్ చేయాలి. సో దట్ అవన్నీ ఫైల్ మేనేజర్ చూసుకుంటది. నెక్స్ట్ డివైస్ మేనేజర్. ఇక్కడైతే మనకి ఇన్ఫో మేనేజర్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సడెన్‌గా పవర్ కట్ అయిపోయింది. అప్పుడేం జరుగుతది? మనకు మొత్తం ఎంత కట్ అయింది? అంటే ఎక్కడ వరకు లైన్ ఎగ్జిక్యూషన్ జరిగింది? ఏమి అనేది మొత్తం అంతా లాగ్‌లో స్టోర్ అయితే ఉంటది. నెక్స్ట్ ప్రొడక్షన్. మీకు ముందే చెప్పాను గదా! ఇది చాలా డీల్ చేస్తది. మరియు అంత ఈజీగా అయితే ఉండదు. మొత్తం సెక్యూరిటీ కూడా చాలా బాగానే చూసుకుంటది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సిస్టమ్ బూటింగ్. స్విచ్చింగ్ టు ద కంప్యూటర్ ఆఫ్ ఎ సర్టెన్ ఇన్‌స్ట్రక్షన్ నీడెడ్ టు బి కంప్లీటెడ్. ఒక పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్ నుంచి ఇంకో ఇన్‌స్ట్రక్షన్‌కి షిఫ్ట్ కావడమే బూటింగ్ అంటారు. బూట్‌స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామర్. అవైలబుల్ ఇన్ రామ్, రీడ్ ఓన్లీ మెమరీ. వై? బికాజ్ మనకు రాండమ్ యాక్సెస్ మెమరీలో పెట్టామంటే ఒకసారి పవర్ కట్ అయింది అనుకోండి. డేటా ఖతం హో గయా బచ్చా అంటదది. నేనేం చేయలేను. డేటా పోయింది అంటే అప్పుడు మనకు గదా డేటా లాసు. మనకేం చేస్తాము? అందరికి మనకు డేటా ఉండాలి అని మనం అనుకుంటాము. కానీ అక్కడ డేటా ఉండదు కరెంట్ పోతే. సో దట్ దాన్ని రెక్టిఫై చేయడానికి మనము రీడ్ ఓన్లీ మెమరీలో బూట్‌స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామింగ్ అక్కడ చేస్తాము. నెక్స్ట్ ఇట్ లోడ్స్ కర్నల్ ఇంటూ ద మెయిన్ మెమరీ టు కంప్లీట్ ద టాస్క్ ఆఫ్ ద ఓఎస్ ఇంటూ ద మెయిన్ మెమరీ. మనం ఒక పర్టిక్యులర్ ఫైల్స్ ఉంటాయి. కొన్ని ఫైల్స్‌ని ఆటోమేటిక్‌గా మనకు మెయిన్ మెమరీలో, క్యాప్చా మెమరీలో మొత్తం రన్ అవుతూ ఉండాలి. అవి రన్ కాకపోతే ఏమవుతుందంటే, మనకు రిక్వైర్డ్ పర్టిక్యులర్ అనుకున్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు కొన్ని సార్లు. సో దట్ అది పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ కావాలంటే ఇవన్నీ మ్యాండేటరీ. సిస్టమ్ ప్రోగ్రామ్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డెవలప్డ్ బై ద యూజర్. ఆ ఓఎస్ ఈస్ ఎ సిస్టమ్ ప్రోగ్రామ్ మోస్ట్‌లీ యూజ్డ్ ఇన్ ద ఓఎస్. మనకు ఓఎస్ అనేది మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది గదా! దాంట్లో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి. అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అంటే ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి అంటే ఇప్పుడు నేను ఒక యాప్ డిజైన్ చేశాననుకోండి. అది ఒక పర్టిక్యులర్ సిస్టమ్‌లో రన్ కావాలా. పర్టిక్యులర్ సిస్టమ్‌లో రన్ కావాలంటే దానికి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాసుంటాం. సో దట్ అవన్నీ కూడా మేనేజ్ చేస్తది ఆపరేటింగ్ సిస్టమ్. టు యూజ్ ద కంప్యూటర్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్ వి యూజ్ ద సిస్టమ్ ప్రోగ్రామ్స్. కంప్యూటర్‌ని మనకు తగిన విధంగా మనం మార్చుకోవాల. ఇప్పుడు యాప్స్ లేదంటే మనము ఓఎస్ ఉన్నా వేస్టే, ఏమున్నా వేస్టే గదండీ! ఇప్పుడు యాప్ పర్టిక్యులర్ ఎక్సెల్ అనే యాప్ లేదు. ఏం జేస్తావు? నువ్వు డేటా యాడ తీసుకొని యాడ పెడతావు? సో దట్ మనకి కొన్ని ఉంటేనే అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లేకపోతే మనం చేయలేం గదా! ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ షెల్. మనకి లైనెక్స్‌లో చూడొచ్చు. లైనెక్స్‌లో షెల్ ప్రోగ్రామింగ్ ఉంటది. ప్రొవైడ్స్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. మీరక్కడ డెవలపు చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మళ్ళా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేయొచ్చు. అంటే మొత్తం మీరు ప్రోగ్రామ్స్ ఎన్నైతే రాసింటారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఒక డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనిషి నివసిస్తున్నాడు అంటే ఒక ఎన్విరాన్మెంట్ అంతా ఉండాలి గదా! సో దట్ ఓఎస్ కూడా ఇట్లా ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తది. ఇఫ్ వి కెన్ కమ్యూనికేట్ విత్ ద సీపీయూ అండ్ ఐఓ డివైసెస్. మనకెప్పుడన్నా కమ్యూనికేషన్ కావాలనుకుంటే సీపీయూతో గాని, ఐఓ డివైసెస్‌తో ఇప్పుడు మౌస్ వాడాలనుకుంటున్నా, మౌస్ కమ్యూనికేషన్ కావాలంటే ఉండాలి గదా! సో, అవన్నీ కమ్యూనికేషన్స్ హ్యాండిల్ చేస్తది. 6 టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. ఫైల్ మేనేజ్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ టాపిక్‌లో రిసోర్స్ దగ్గర మనం మాట్లాడాము. ఫైల్ మేనేజ్‌మెంట్. ఒక ఫైల్‌ని ఎలా మేనేజ్ చేయాలి? టు ఓపెన్ ఫైల్, క్రియేట్ ఫైల్, డిలీట్ ఫైల్, కాపీ ఫైల్, మూవ్ ఫైల్, లిస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్. ఇవన్నీ కూడా మనకు ఫైల్ మేనేజర్ మేనేజ్ చేస్తది. స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఏ టైం దగ్గర ఎంతుంది? అంటే ఏ ఫైల్ చేంజెస్ జరగాలి? ఎప్పుడు ఏ డేటాని యాక్సెస్ చేసుకోవాలి? ఏ డేటాని యాక్సెస్ చేసుకున్నాము? అప్పుడు టైం ఎంతయింది? డేట్ ఎంత? మొత్తం అంతా చూపిస్తది. మనకు ఆర్‌ఈజీ ఎడిట్ అనే కమాండ్‌ని టెర్మినల్‌లో వాడితే విండోస్‌లో మీకు మొత్తం చూపిస్తుందండి. ఏ టైంలో స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఏమనేది. ఫైల్ మోడిఫికేషన్. ఎడిట్ గాని, ట్రాన్స్‌ఫర్ చేయడానికి. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే జీఆర్‌ఈపీ అనే కమాండ్‌ని మీరక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో టైప్ చేస్తే మీకక్కడ ఎగ్జిక్యూట్ జరుగుతుందండి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్. మనం ప్రోగ్రామ్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ గూడా మీరు సిస్టమ్ ప్రోగ్రామ్ రాయాలంటే మీకు కంపైలరా, ఇంటర్ప్రిటరా అవన్నీ సపోర్ట్ చేయాలి గదా! సో, అది కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. ప్రోగ్రామ్ లోడింగ్. ఒక ప్రోగ్రామ్‌నయితే మీరు రాస్తారు. రాసిన ప్రోగ్రామ్‌ని
పర్టిక్యులర్ ఫైల్స్‌లోకి పెట్టడము, లేకపోతే పర్టిక్యులర్ చోట ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం. సో దట్ అంతే కాకుండా కమ్యూనికేషన్. ఒక ఫైల్ రన్ అవుతుంటే దానికి రిక్వైర్‌మెంట్ కావాల్సిన ఫైల్స్‌తో కమ్యూనికేట్ అవ్వడం. ఇప్పుడైతే ఇది ఒక ఇమాజినరీ మిషన్ అనుకోండి. వర్చువల్ మిషన్. అంటే ఇమాజిన్ మిషన్. ఇప్పుడు మనం ఒక వర్చువల్ మిషన్, నాన్ వర్చువల్ మిషన్ చూద్దాం. నాన్ వర్చువల్ మిషన్ అంటే ఒక కంప్యూటర్ ఉందనుకోండి. అసలు ఏం వర్చువల్ మెమరీ లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఒక కంప్యూటర్ ఉంది. దాంట్లో ప్రాసెసర్ ఉంది, కర్నల్ ఉంది, హార్డ్‌వేర్ ఉంది. మొత్తం నార్మల్‌గా ఇట్లా పోయి, ఇట్లా పోయి, ఇట్లా పోయి ఇట్లా వస్తది. అంటే ప్రాసెస్, కర్నల్, హార్డ్‌వేర్ ఈ 3 మాత్రం జరుగుతది. నెక్స్ట్ వర్చువల్ మిషన్‌లో ఏందంటే ఇప్పుడు మీ దగ్గర 3 ప్రాసెస్‌లున్నాయి. 3 ప్రాసెస్‌ని సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లోనే ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు వర్చువల్ మిషన్ అలోస్ ద యూజర్ టు ఇన్‌స్టాల్ ద మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు మన దగ్గర ఓఎస్ కావాలి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కావాలి, లైనక్స్ కావాలి, ఇంకా సమ్ అదర్ ఓఎస్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం. సో, ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తావు? సో, వర్చువల్ మిషన్ అనేది సెపరేట్ నీకు పర్టిక్యులర్‌గా ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తది. ఈ ప్రాసెస్ అంటే విండోస్ అంతా ఒక్క చోట, లైనక్స్ అంతా ఒక చోట, ఉబంటు అంతా ఒక చోట. లైక్ దట్ ఇట్లా క్రియేట్ చేయడానికి మనకి వర్చువల్ మిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. Here are the resource of a computer are shared each operating system running by the virtual machine. మనకి మీరు చూడండి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్‌లో ఐటీ వర్క్‌షాప్ జరిగింటది. ఐటీ వర్క్‌షాప్‌లో మీరు ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేయమనేది టాస్క్ ఉండింటది. ఒకవేళ మీరు పర్టిక్యులర్‌గా ఆ టాస్క్‌ని గిన పర్ఫార్మ్ చేసింటే మీకు 100% వర్చువల్ మిషన్ అనేది ఏదో తెలిసుంటది ఖచ్చితంగా. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. వర్చువల్ మిషన్ అంటే మల్టిపుల్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని ఒకటే డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయాలి అంటే, అంటే ఇప్పుడు విండోస్ గాని, లైనక్స్ కానీ రెండిటిని ఇప్పుడు ఒకటే డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయాలంటే వర్చువల్ మిషన్ అనే కాన్సెప్ట్ అక్కడ యూజ్ అవుతుంది. వర్చువల్ మిషన్ ఇంప్లిమెంటేషన్. వర్చువల్ మిషన్ హాస్ 2 మోడ్స్. యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. దీంట్లో మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. యూజర్ మోడ్ అండ్ ఇంకోటి కర్నల్ మోడ్. ద వర్చువల్ మిషన్ సాఫ్ట్‌వేర్ దట్ కెన్ రన్ ఇన్ ద కర్నల్ మోడ్. ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వర్చువల్ మిషన్ ఇట్‌సెల్ఫ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద యూజర్ మోడ్. వర్చువల్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తనకంతకు తానే యూజర్ మోడ్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే సిస్టమ్ కాల్ జరుగుతుందో అప్పుడు వర్చువల్ మోడ్ అనేది తన కర్నల్ రెస్పెక్టివ్ మోడ్‌కెళ్ళిపోతుంది. నెక్స్ట్ రియల్ ఐఓ మైట్ బి టేకెన్ మామూలుగా అయితే ఐఓ డివైసెస్ అంటే 2 కంపేర్ చేద్దాం. నార్మల్ వర్చువల్ మిషన్, నాన్ వర్చువల్ మిషన్ అండ్ వర్చువల్ మిషన్. కొంచెమేమైనా టైం ఎక్కువైనా తీసుకోవచ్చు. లేకపోతే తక్కువైనా తీసుకోవచ్చు వర్చువల్ ఐఓ అనేది. మనం రియల్ టైమ్ ఐఓకి కంపేర్ చేస్తే మేబీ అది 10 మిల్లీ సెకండ్స్ తీసుకుంటే ఆర్ 100 మిల్లీ సెకండ్స్ తీసుకుంటే ఇది కొంచెం దానికి ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ చెప్పొచ్చు మనం దాన్ని. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ ప్రొవైడ్ ద హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద వేరియస్ రిసోర్సెస్ ఆఫ్ ఎ సిస్టమ్ బికాస్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ కరప్టెడ్ ఆర్ మాల్ ఫంక్షన్ లీడ్స్ టు ఎఫెక్ట్ ఓన్లీ ఆన్ దట్ పర్టిక్యులర్ సిస్టమ్. మనకు ఇప్పుడు వర్చువల్ సిస్టమ్ ఉందనుకోండి. వర్చువల్ మిషను. మీరు ఉబంటులో ఏదో సమ్ ఎర్రర్ జరిగి, కరప్షన్ జరిగిపోయి అదంతా ఎళ్ళిపోయిందనుకోండి. మీరు ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడుకొని మీరు అనుకున్న వర్క్‌ని ప్రెజెంట్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ద అదర్ యూజర్స్ ఆఫ్ ఎ వర్చువల్ మిషన్ కెన్ బి కంటిన్యూ దేర్ ఆపరేషన్స్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్. అంటే చెప్పాను గదా! మీరు అది లైనక్స్ ఎత్తిపోయినా గాని, అంటే లైనక్స్ ఏదైనా కరప్షన్ జరిగినా గాని, మీరు డైరెక్ట్‌గా ఇది వాడుకోవచ్చు. Various operating system can be run concurrently to solve the needs of the various user. Easy accessibility, convenient and recovery. అంటే మీరు మల్టిపుల్ ఇప్పుడు కొన్ని ఉబంటులో మాత్రమే చేసేటివుంటాయి. సమ్ పర్టిక్యులర్‌గా కొన్ని విండోస్‌లో మాత్రమే చేసేటివుంటాయి. మీరు నచ్చినటివి ఉబంటులో చేసుకోవచ్చు. లేకపోతే విండోస్ నచ్చినటివి విండోస్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ఇప్పుడంతా ఉంది గదా! ఇప్పుడు కాలేజీ నడిచేయాలంటే ప్రిన్సిపల్, హెచ్ఓడి, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, సెక్యూరిటీ మొత్తం అన్ని డిపార్ట్‌మెంట్స్ కలిపి ఏ విధంగా అయితే ఉంటదో, దీంట్లో కూడా అట్లే ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో ఉంటది. ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో మనకిక్కడ చూడొచ్చు. ఇదొక బిల్డింగ్ అనుకుంటే, అంటే ఇదొక మెమరీ స్ట్రక్చర్ ఇది. స్టాక్ పైనుంటది. దాని మధ్యలో నీకు ఖాళీ స్పేస్ ఉంటది. స్టాక్ అనేది గ్రోస్ డౌన్ అంటే కిందకి పెరుక్కుంటా పోతది. అంటే కిందికి అంటే నువ్వు ఇన్‌పుట్ ఇచ్చినంతల్లా పైనుంచి కిందకి పెరుగుతా పోతది. హీప్ ఎట్లా అంటే కింద నుంచి పైకి పెరుగుతా పోతది. నెక్స్ట్ డేటా. డేటాలో డేటా సెగ్మెంట్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. మీరు ఆల్రెడీ తెలిసుంటది. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఆ పర్టిక్యులర్ ఫంక్షన్‌లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఓవరాల్‌గా.
మీరు రాసిన కోడ్‌లో మీ పర్టిక్యులర్ ఫైల్‌లో ఎక్కడి నుంచైనా ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేయొచ్చు. టెక్స్ట్ ఆర్ డేటా సంథింగ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్ ఆర్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. ప్రాసెస్ స్టేట్ ఒక ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఫస్టు మనం టైపింగ్ అంతా చేసింటాం. మొత్తం అంతా సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత సేవ్ చేసింది ఎక్కడికి వెళ్తుంది? సెకండరీ స్టోరేజ్‌లోకెళ్తుంది. సెకండరీ స్టోరేజ్‌లోకెళ్ళినాక ఎగ్జిక్యూట్ చేద్దాము అని నువ్వు ఫైల్‌ని బయటికి తీసినావనుకో ఆబ్జెక్ట్ ఫైల్ అంతా కన్వర్ట్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటది. దాన్ని తీసుకొనొచ్చి ఒక న్యూ ప్రోగ్రామ్‌ని తీసుకొనొచ్చి రెడీ స్టేట్‌లోకి నువ్వు ఫస్ట్ దాన్ని సెకండరీ స్టోరేజ్ మళ్ళా మెయిన్ మెమరీ టు ద సీపీయూ. అప్పుడు రెడీ స్టేట్‌లోకొస్తది. ఎప్పుడైతే రెడీ స్టేట్‌లోకొస్తదో అక్కడ నీకు షెడ్యూలింగ్ జరుగుతది. ఒక 10 ప్రోగ్రామ్‌లని నువ్వు పంపించావనుకో 10 ఒకటేసారి కావు కదా ఎగ్జిక్యూషను. 1/1 అట్లా ఆ విధంగా జరుగుతది. సో దట్ షెడ్యూలింగ్ ఫస్ట్ ఏది జరగాల, సెకండ్ ఏది జరగాల, థర్డ్ ఏది జరగాల, ఫోర్త్ ఏది జరగాల. అప్పుడు నీకీ సిస్టమ్ అంటే సీపీయూ ఖాళీ ఉందనుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ పంపిస్తావు పీనాట్ అనే ప్రోగ్రామ్‌ని. అప్పుడు నీ పీనాట్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిక్యూషన్ మధ్యలో దానికంటే హయ్యర్ ప్రియారిటీ వచ్చినా, లేకపోతే దీనికేమన్నా ఐఓ డివైసెస్ రిక్వైర్మెంట్ అయినా, అప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ టర్మినేట్ అంటే ఇంటరప్ట్ గాని వెయిటింగ్ స్టేజ్‌లో గాని ఎళ్తుంది. ఒకవేళ ఐఓ డివైసెస్ వచ్చాయి అనుకోండి. ఐఓ డివైసెస్ ఇక్కడ చూడొచ్చు ఐఓ డివైసెస్. ఎప్పుడైతే ఐఓ డివైస్ వస్తదో అప్పుడు అంటే మనము కీబోర్డ్‌లో నుంచి వాల్యూస్ ఇన్‌పుట్ ఇయ్యాల్సొస్తదనుకోండి కోడ్‌కి. అప్పుడు అది వెయిటింగ్ స్టేజ్‌లోకెళ్ళిపోతది. దాని తర్వాత నెక్స్ట్ మీరెప్పుడైతే ఐఓని సాటిస్ఫై చేశారో అంటే దానికి సర్వీస్ చేశారో, దాని వెంటనే అది రెడీ స్టేట్‌లోకి పోయి మళ్ళా నెక్స్ట్ రిటర్న్ బ్యాక్. అప్పుడు రన్నింగ్ అయ్యి నెక్స్ట్ టర్మినేట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేనొక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దానికంటే హై ప్రియారిటీ ప్రోగ్రామ్ వచ్చిందనుకోండి. హై ప్రియారిటీ ప్రోగ్రామ్ వస్తే ఇప్పుడు రన్నింగ్ స్టేట్ ఉంది గదా! రన్నింగ్ స్టేట్ నుంచి ఇంటరప్ట్‌లకి ఎళ్ళిపోయి, ఇంటరప్ట్ స్టేజ్ నుంచి రెడీ స్టేట్‌లోకెళ్ళిపోతది. అంటే ముందుకెళ్ళిపోతది. అంటే ప్రీవియస్ స్టేట్ ఏదుంటదో దాంట్లోకెళ్ళిపోతది. సో, ఫస్ట్ హయ్యర్ ప్రియారిటీ ఉన్న దాన్ని మాత్రమే సర్వీస్ చేస్తాం. వై? బికాస్ దాని నీడ్ చానా ఎక్కువుండొచ్చు. సో థట్ హై ప్రియారిటీ, లో ప్రియారిటీ రన్నింగ్ ప్రోగ్రామ్‌ని పక్కన పెట్టేసి, హై ప్రియారిటీ వచ్చిన ప్రోగ్రామ్‌ని మనం నెక్స్ట్‌కి పంపిస్తాం. నెక్స్ట్ ఒకవేళ అన్నీ కరెక్ట్ జరిగి, ఏం ఎర్రర్ లేకుండా నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత, ప్రోగ్రామ్ విల్ టర్మినేట్. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. మీకు ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండేది న్యూ, రెడీ స్టేట్ అంటే ఏది, మళ్ళా రన్నింగు, ఇంటరప్ట్, వెయిటింగు, టర్మినేట్. టర్మినేట్ అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయి అయిన తర్వాత. వెయిటింగ్ స్టేజ్ అంటే ఏదన్నా అయిపోయి వచ్చినప్పుడు. ఇంటరప్ట్ అంటే ప్రియారిటీ ఏదైనా హై ప్రియారిటీ ప్రోగ్రామ్ ఏమైనా వచ్చినప్పుడు ఇప్పుడు అవి ఇంటరప్ట్‌లో పెట్టేసి నెక్స్ట్‌కి దాని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తది. నెక్స్ట్ రన్నింగ్ స్టేట్ అంటే మామూలుగా అది సీపీయూ ఖాళీ ఉంటే సీపీయూని ఎగ్జిక్యూట్ చేయమంటాం. నెక్స్ట్ రెడీ స్టేట్ అంటే కోడ్‌లన్నీ వచ్చేసి ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో దానికి రిజిస్టర్ దగ్గరకొచ్చింటాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకైతే చెప్పాను గదా! ముందు న్యూ స్టేట్‌లోకి. న్యూ స్టేట్‌లోకొచ్చి రెడీ క్యూలోకి పడతాయి. రెడీ క్యూలోకి పడినప్పుడు జాబ్ ఏది ఫస్టు? ఏది ఎట్లా ఎగ్జిక్యూట్ జేయాలా? ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏ జాబ్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యాలా? ఏ జాబ్‌కి సెకండ్ ప్రిఫరెన్స్? ఆ విధంగా డిస్కస్ చేద్దాం. జాబ్ షెడ్యూలర్, జాబ్ క్యూ, రెడీ క్యూ, సెకండరీ స్టోరేజ్ నుంచి జాబ్ క్యూలోకొచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ మనకి మెయిన్ మెమరీలో అదంతా వచ్చేస్తది. మళ్ళీ ఇప్పుడు రెడీ క్యూలోకొస్తది. డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని సార్లు దాన్ని కాల్ చేసాము అనేది. షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అయితే చూసాం కదా! జాబ్ షెడ్యూలర్. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ క్యూ అండ్ రెడీ క్యూలోకొస్తది ప్రోగ్రామ్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. దీన్ని సీపీయూ షెడ్యూలర్ అంటారు. ఇది సీపీయూకి రాకముందు లాంగ్ టర్మ్ షెడ్యూల్. సీపీయూ దగ్గరికొచ్చిన తర్వాత అది షార్ట్ టర్మ్ షెడ్యూల్ అయితది. అక్కడికక్కడే అంటే ప్రోగ్రామ్స్ అయితే అన్ని క్యూలో వచ్చుంటాయి కదా! క్యూలో వచ్చిన దాన్ని ఏదాన్ని పంపాలి అని ఇక్కడ జరుగుతుంది మనకి డెసిషన్. నెక్స్ట్ మీడియం టర్మ్ వెన్ ద ప్రాసెసర్ రిక్వైర్స్ అన్ ఐఓ డివైస్. ఎప్పుడైతే నీకు ఐఓ డివైస్ రిక్వైర్మెంట్ ఉంటదో అంటే మల్టిపుల్ ఫంక్షన్స్‌కి ఒకటేసారి ఐఓ డివైసెస్ అవసరం రావచ్చు. చెప్పలేం. అట్లాంటి టైంలో ఏ దానికి ఫస్ట్ సర్వీస్ ఇయ్యాలి అన్నప్పుడు మిడిల్ టర్మ్ షెడ్యూలర్ యూజ్ అవుతుంది మనకి. ఇక్కడైతే చూడొచ్చు మనకు మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుంది. మనకు ఫస్ట్ పర్టిక్యులర్ పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ స్వాప్ ఔట్ ఫస్ట్ రెడీ క్యూలోకైతే మొత్తం తీసుకుంటావు. సెకండరీ స్టోరేజ్ నుంచి రెడీ క్యూలోకొస్తది. రెడీ క్యూలోకొచ్చిన తర్వాత ఇక్కడ సీపీయూ ఉంది. సీపీయూలోకి నువ్వు దాన్ని పుష్ చేస్తావు. పుష్ చేస్తే అప్పుడు నీకేం జరుగుతుంది? ఏమన్నా ఇంటరప్షన్ వచ్చినాయా? లేకపోతే ప్రియారిటీనా? అన్నప్పుడు పైకా లేకపోతే కిందకా అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఏది రాలేదు మొత్తం అన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యాయంటే ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుంది. ఎండ్ అవుతుంది. నెక్స్ట్
ఒకవేళ హై ప్రియారిటీ వస్తే పైకెళ్ళిపోతుంది. పైకెళ్ళిపోయి దాన్ని పార్షియల్ ఎగ్జిక్యూట్ చేసుంటది కదా! అక్కడి వరకు స్టేట్‌ని సేవ్ చేసుకొని ఏదైతే హై ప్రియారిటీ ప్రోగ్రామ్ వచ్చింటదో, హై ప్రియారిటీ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది ఫస్ట్. దాని తర్వాత మళ్ళా రిటర్న్ బ్యాక్ టు ద ప్రీవియస్ అంటే ముందు ఏదైతే ఉంటదో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కదా! అక్కడి నుంచి అది కంటిన్యూ అయ్యి మళ్ళా రెడీ క్యూలోంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకిప్పుడు సీపీయూ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూట్ జరిగింది. ఆ స్టెప్ నుంచి నీకు ఐఓ డివైస్‌తో అవసరం ఉంది. సో, అక్కడ టర్మినేట్ అయ్యి ఐఓ డివైస్‌లోకెళ్ళిపోతుంది. ఐఓ డివైస్ దగ్గర నువ్వు ఒకవేళ ఐఓ డివైస్ నుంచి నువ్వు సర్వీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళా రిటర్న్ బ్యాక్ టు రెడీ క్యూ. అక్కడి నుంచి ఎక్కడైతే నీకు ఐఓ దగ్గర బ్రేక్ అయిందో అక్కడి నుంచే లైన్స్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయితాయి. ఓవరాల్‌గా అంతా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ప్రాసెస్ స్టేట్ రెడీ, రన్నింగ్ అండ్ వెయిటింగ్. ఈ స్టేట్స్‌లో అంటే ఇప్పుడు మనకు ప్రాసెస్ కంట్రోల్ అంటే మొత్తం ఇప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి ట్రిపుల్ ఈ గాని ఒక దాంట్లో పారామీటర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో దీంట్లో కూడా ఈ పారామీటర్స్ అన్నిటిని ఇక్కడ కనిపిస్తున్న పారామీటర్స్ అన్నిటిని సేవ్ చేసుకుంటది. ప్రాసెస్ స్టేట్ రెడీ స్టేట్‌లో ఉందా? రన్నింగ్ స్టేట్‌లో ఉందా? వెయిటింగ్ స్టేట్‌లో ఉందా? ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రాసెస్ నంబర్. దానికి ఒక యూనిక్ ఐడీ ఇచ్చింటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుందంటే దానికి పర్టిక్యులర్ ఒక ఐడీ ఇచ్చింటాం. ఆ ఐడీ పరంగానే పోతది. ఇప్పుడు నా రోల్ నంబర్ ఉంది. నా రోల్ నంబర్ నాకు యూనిక్‌గా ఉంటది. సో, నేననేది ఒక ప్రోగ్రామ్ అనుకోండి కాలేజ్‌లో. సో, నా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయనప్పుడు ఏది నా యూజర్ ఐడీనే వాడతారు కానీ, అది గాని యూనిక్‌గా ఉంటది నా రోల్ నంబర్. సో, అట్లా యూనిక్ ఐడీని వాడుకుంటది అది. యూనిక్ ఐడీ. సేమ్ అంటే ఇప్పుడు రోల్ నంబర్‌లు ఉన్నాయనుకోండి. మీరు పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో వచ్చింది. సమ్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నంబర్ ఈ టైమ్‌లో ఇప్పుడు మీరు కెమెరాలో ఫోటో తీశారనుకోండి. కెమెరాలో ఫోటో పర్టిక్యులర్‌గా మీరు ఫైల్ నేమ్ చూస్తే దానికి పర్టిక్యులర్‌గా ఉంటది. ఏ టైమ్‌లో తీశారు. మీ టైమ్ అండ్ డేట్ ఫార్మాటే ఉంటది. సో, ఇక్కడ కూడా ఒక యూనిక్ ఐడీ ఉంటది. ఆ యూనిక్ ఐడీనే మొత్తం ప్రాసెస్ నంబర్ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే అడ్రెస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏందో దాని యొక్క అడ్రెస్ చెప్తది. రిజిస్టర్ అంటే మొత్తం నెక్స్ట్ ప్రోగ్రామ్‌ని తీసుకొనొచ్చి మనకి సీపీయూలోకి పంపిస్తది. నెక్స్ట్ సీపీయూ షెడ్యూలర్ ఇన్ఫో. మనకు మొత్తం అంటే సీపీయూలో ఎట్లా షెడ్యూల్ అయినాయి. ఏ ప్రోగ్రామ్ తర్వాత ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ అనేది మొత్తం మనకు అక్కడ ఉంటది. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫో. ఇక్కడ మనం చూడొచ్చు మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏ ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. మళ్ళా ఏ ఫైల్స్ నీకు యాక్సెస్ కావాలా ఓఎస్‌కి. అట్లా మొత్తం యాక్సెస్‌ని దాని మీదకి డైవర్ట్ చేయడమే మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫో. నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫో అంటే ఎంతవరకు ప్రోగ్రామ్ జరిగింది? ఎన్ని టైమ్స్ ఆ ప్రోగ్రామ్ అక్కడ సీపీయూ దగ్గరికి రీవిజిట్ అయింది అనేది అక్కడ సేవ్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. మనము ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేయాలి? నార్మల్‌గా ఇప్పుడు సమ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. అవి మీకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ అవ్వాలి గదా! ఓపెన్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? మీకు ఆటోమేటిక్‌గా వేర్ ఈస్ ద ఫంక్షన్ అని అది ఎర్రర్ అయినా చూపియచ్చు, ఏమైనా చూపియచ్చు. సో, ఆ ఫంక్షన్స్ ఉన్న పర్టిక్యులర్ ఫైల్స్ అన్నిటిని ఓపెన్ చేసి పెట్టుకోవాల. హౌ మెనీ ఫైల్స్ ఎన్ని ఫైల్స్ అట్లా ఓపెన్‌లో ఉన్నాయని చెప్తుంది. లిస్ట్ ఆఫ్ ఐఓ డివైసెస్. ఏ ఐఓ డివైసెస్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ ఉండొచ్చు. కంప్యూటర్‌కి ఇప్పుడు మనం కంప్యూటరే అనుకుందాం. దానికి మౌస్ ఉండొచ్చు, ప్రింటర్ ఉండొచ్చు, కీబోర్డ్ ఉండొచ్చు. చాలా చాలా ఉండొచ్చు. సో, వాటన్నిటిని ఏవేవి యాక్సెస్‌లో ఉన్నాయి, ఏవేవి యాక్సెస్‌లో లేవు మొత్తం అంతా అక్కడ లిస్ట్ ఆఫ్ ఐఓ డివైస్‌లో నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్, బేసిక్ రిజిస్టర్, లిమిట్ రిజిస్టర్, పేజ్ టేబుల్, సెగ్మెంట్ టైమ్. దీనంతా మనం ఫర్దర్ టాపిక్స్‌లో బ్రీఫ్‌గా నేర్చుకుందాం దీనిని. నెక్స్ట్ కాంటెక్స్ట్ స్విచింగ్. రిమూవింగ్ ఆఫ్ లో ప్రియారిటీ ప్రాసెస్ అండ్ ఇంట్రొడ్యూసింగ్ ద హై ప్రియారిటీ ప్రాసెస్. తక్కువ దాన్ని బయటికి దొబ్బు, ఎక్కువ దాన్ని పిలుచుకొని రా. ఇదే మనకు కాన్సెప్ట్ అనేది. అంటే లో ప్రియారిటీ దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టు. హై ప్రియారిటీ దాన్ని తెచ్చి ఎగ్జిక్యూట్ చేయని. మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అయితే పీ0 అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది మిషన్‌లోకి. ప్రాసెస్ అవ్వడం. ఎప్పుడైతే పీ0 అనే ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుందో, సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్‌కి ఇక్కడ చూడొచ్చు పీ1 అనేది ఇనిషియలైజ్ అయింది. ఎప్పుడైతే పీ1 ఇనిషియలైజ్ అయితదో అంటే పీ1 హై ప్రియారిటీ. అంటే పీ1కి చాలా ప్రియారిటీ ఉంది. సో దట్ పీ1ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్. సో పీ0ని హోల్డ్‌లో పెట్టాల. పీ0ని హోల్డ్‌లో పెట్టాలంటే పీ0 ఎక్కడి వరకు జరిగిందో దాన్నంతా తీసుకొని పోయి ఒక పర్టిక్యులర్ డేటాలో స్టోర్ చేయాలి గదా! అంటే పర్టిక్యులర్ ఫైల్స్‌లో గాని ఎక్కడో చోట దాన్ని స్టోర్ చేయాలి. ఎంతవరకు ఎగ్జిక్యూషన్ జరిగిందని. ఫస్ట్ దాన్నైతే మొత్తం సేవ్ చేసుకుంటది. ఎంతవరకు ఎన్నో స్టేజ్ వరకు ఎన్నో లైన్ ఇన్‌స్ట్రక్షను ఇన్‌స్ట్రక్షన్ అంతా ఆ వేరియబుల్స్ ఏం చేసినావు దాని స్టోరేజ్ అంతా మొత్తం అంతా కలిపి ఒక చోట స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ రీలోడ్ స్టేట్ ఫ్రమ్ పీసీబీ 1 అంటే మనకు పీ1 ఉంది గదా! పీ1 ప్రాసెస్‌ని తీసుకొని పోయి అక్కడ పెట్టింది.
మనకి పీసీబీ0 అనే దాంట్లో మొత్తం పీ0 అనే ప్రాసెస్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయింది అనేది అక్కడ స్టోర్ అవుతుంది. పీసీబీ1లో మనకి మొత్తం ఐడియల్ ఉంటది కదా! పీసీబీ1 ఎందుకు ఐడియల్ ఉందంటే మనకు పీ0 అనేది ఎగ్జిక్యూట్ కావాలి. మళ్ళా అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ జరుగుతా ఉంది. అంతే కాకుండా దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ అయినంత వరకు సేవ్ చేయాలి కదా! దాని టైం వరకు పీ1 అనేది లిటిల్ ఐడిల్‌లో ఉంటది. ఒకవేళ హై ప్రియారిటీ వచ్చినా గాని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇదంతా జరిగిపోతుంది. కానీ ఆ లిటిల్ ఐడిల్ అనేది మనం కేస్‌నైతే ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ఆ పీ1 అనే ప్రాసెస్ ఉంది కదా! పీ1 అనే ప్రాసెస్‌ని పీసీబీ1లోకి లోడ్ చేసి మొత్తం దాని ఇంటరప్ట్స్‌కి అన్నిటికి సర్వింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఇంటరప్టా? లేకుంటే సిస్టమ్ కాలా? లేకపోతే మళ్ళా ఏమన్నా నీకి ఐఓఐ అవసరం వచ్చిందా? మొత్తం చూసుకొని ఇక్కడంతా ప్రాసెస్ జరిగిపోతుంది. దాని తర్వాత ఈ ఎప్పుడైతే పీ1 ప్రాసెస్ అనేది నీకు కంప్లీట్‌గా ఎగ్జిక్యూషన్ అయిపోతుందో, వెంటనే పీ0 అనే ప్రాసెస్ నీకు రీలోడ్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే సేవ్ చేసింటావు కదా! పీసీబీ0లో సేమ్ పీసీబీ0 లోడ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్‌గా నీ ప్రోగ్రామ్ మళ్ళా నెక్స్ట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ పీ0 అనేది ఇక్కడ రన్నింగ్‌లో ఉంటది ఈ సైడ్. అప్పుడు పీ1 అనేది ఐడిల్‌లో ఉంటది. ఎందుకంటే పీ1 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అది ఐడిల్‌లో ఉన్నా ఒకటే, ఇంగ ఏమన్నా వేరే స్టేట్‌లో ఉన్నా ఒకటే. సో దట్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన కోడ్‌తో ఆ ప్రాసెస్‌తో మనకవసరం లేదు. సో దట్ అది ఐడియల్‌గా ఉంటది. మిగతా పీ0 అనేది రిటర్న్ బ్యాక్ టు ఇట్స్ స్టేట్ అండ్ మళ్ళా పనిచేస్తది. మనకి షెడ్యూలింగ్ క్రైటీరియా ఇప్పుడైతే వచ్చాయని చెప్పినా గదా! అన్నీ వచ్చి ఇట్లా ఇట్లా పడింటాయని. ఒకదాని వెనకలోటి, ఒకదాని వెనకలోటి. దాని తర్వాత ఏది ఎప్పుడు ఎట్లా వాడాలా? నెక్స్ట్ సీపీయూ యుటిలైజేషన్. హౌ లాంగ్ సీపీయూ ఇస్ బిజీ అంటే మనం షెడ్యూలింగ్‌లో క్రైటీరియా ఏంటి అంటే చూద్దాం. ఎంతసేపు సీపీయూ బిజీగా ఉంది? ఎన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇంత యూనిట్ ఆఫ్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అయ్యాయి? టర్న్ అరౌండ్ టైమ్. టైమ్ టేకెన్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. దీనికి ఫార్ములా గూడా ఉంది. ఎండ్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్, వెయిటింగ్ టైమ్. అంటే ఎంతసేపు సీపీయూ ఖాళీగా ఉంది. రెస్పాన్స్ టైమ్ ఆఫ్టర్ బిగినింగ్ ఈ స్పెల్లింగ్ తప్పుంది. ఆఫ్టర్ బిగినింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఒక్క నిమిషం అండి. ఈ మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్నేమనుకోద్దండి. ఎగ్జిక్యూషన్‌లో జరగాలి. సో దట్ ఆ రెస్పాన్స్ టైమ్ అనేది ఎంత అనేది ఇక్కడ చూస్తది. నెక్స్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ నెక్స్ట్ రౌండ్ రాబిన్. ఇప్పుడు ప్రెజెంట్ సెషన్‌లో అయితే మనకు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ వరకైతే నేను ప్రెజెంట్ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ షెడ్యూలర్ అల్గారిథం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఇప్పుడు ఇదైతే మనకి ఇది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ అయితే చూద్దాము. మనకి ఇది ప్రాబ్లమ్. వాడు ప్రాబ్లమ్‌లో ఇదంతా ఇస్తాడు మనకి. ప్రాసెస్ ఏంది, అరైవల్ టైమ్ ఏంది, బస్ టైమ్ ఏంది అనేది. మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నా కదా! పీ0, పీ1, పీ2, పీ3, పీ4. మనం ఇప్పుడు జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ వరకైతే ఈ టైమ్‌లో చూద్దాము. నెక్స్ట్‌ది రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఎవడు ఫస్ట్ వస్తే వానికి ఫస్ట్ సర్వీస్ ఇస్తాను అని సీపీయూ ఆ రేంజ్‌లో ఫిక్స్ అయిపోయిండు. ఎందుకంటే నాకు ఎవడొచ్చినా సంబంధం లే. నేను ఫస్ట్ ఎవడొస్తే వాడికే సర్వీస్ ఇస్తా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, అట్లాంటిదే మన సీపీయూ కూడా ప్రెజెంట్. ఇప్పుడు గ్యాన్ చార్ట్ అంటారు. ఇదొక అర్రే లాంటిది. మనం ఫస్ట్ ఏ ప్రాసెస్ వచ్చింది, ఎంత టైం వరకు ఆ ప్రాసెస్ తన పని చేసుకుంది, మళ్ళీ ఎప్పుడు తనెళ్ళిపోయింది అనేది ఇక్కడ చూద్దాం. పీ0 ప్రాసెస్ వచ్చింది. 0 అరైవల్ టైమ్ 0. నెక్స్ట్ బస్ టైమ్ ఇప్పుడు 3. అంటే పీ0 అనేది ప్రాసెస్ కంప్లీట్ కావడానికి 3 సెకండ్స్ అనే అమౌంట్ ఆఫ్ టైమ్ పట్టింది అనుకుందాం. 3 యూనిట్స్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ పీ1. పీ1 వచ్చింది. పీ1 2కి అరైవ్ వచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చేసింది పీ1 ఆల్రెడీ. కానీ పీ0 ఎగ్జిక్యూట్‌లో ఉంది కాబట్టి పీ1ని కొంచెంసేపు హోల్డ్‌లో పెడతాం. దాని తర్వాత నెక్స్ట్ దాని బర్స్ట్ టైమ్ ఎప్పుడు 9. 3+6 ఎంత? 9. నెక్స్ట్ పీ2 అనే ప్రాసెస్ నెక్స్ట్ వచ్చింది 4 సెకండ్స్‌కి. అది కూడా కొద్దిసేపు హోల్డ్‌లో ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ పీ1 ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్. పీ1 ప్రాసెస్ 9 సెకండ్స్ కంప్లీట్ అయింది. సో, పీ2 అక్కడి నుంచి మొదలై అక్కడి నుంచి +4 9+4 13. నెక్స్ట్ పీ3 ఉంది. పీ3 అనేది నెక్స్ట్ 6కి అరైవల్ అయింది. దాని తర్వాత అది కొద్దిసేపు వెయిట్ చేస్తది. ఎందుకంటే పీ2 ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నా ఫస్ట్ ఎవడొస్తే వానికే నేను సర్వీస్ ఇస్తా. మిగతా వాళ్ళు నాకు సంబంధం లే. ఎవడొచ్చినా క్యూలో ఆగాల్సిండేదే. సో, నెక్స్ట్ పీ3 అనేది వెయిట్ చేస్తది. దాని తర్వాత పీ3 టైమ్ వస్తది. పీ3 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది.
అది 5 సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ అయితుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెకండ్స్. 13 + 5 18. నెక్స్ట్ P4 నెక్స్ట్ P3 ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ P4 అనేది అక్కడికొచ్చేస్తది. నెక్స్ట్ P4 ఎగ్జిక్యూషన్ ఎంత? 2 సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మొత్తం 18 + 2 ఎంత? 20. సో, ఇది మనకు గ్యాంట్ చార్ట్ అంటారు. అంటే ఏ టైం వరకు ఎంత ఎగ్జిక్యూట్ అయింది ప్రోగ్రామ్ ఓవరాల్ టైం ఎంత అని మనకిక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ కంప్లీషన్ టైం. మొత్తం ఆ ప్రాసెస్ ఎంతకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం గ్యాన్ చార్ట్‌లో చూడొచ్చు. 3 సెకండ్స్‌కి టైం కంప్లీట్ అయింది. నెక్స్ట్ అంటే ఇది మనకు మామూలుగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు కదా! అదే కంప్లీషన్ టైం. 3, 3 + 6 నెక్స్ట్ 3 + 6 ఎంత? 9. నెక్స్ట్ 9 + 4 13. 13 + 5 18. 18 + 2 20. ఇదే ఒక క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి కంప్లీషన్ టైం అనేది వస్తుంది. మనకి టర్న్ అరౌండ్ టైం. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 3 - 0 9 - 0 9 - 2 7. నెక్స్ట్ 13 - 4 9. 18 - 6 12. 20 - 8 12. మనం ఓవరాల్‌గా టర్న్ అరౌండ్ టైం చూస్తే ఎంత? 43. నెక్స్ట్ వెయిటింగ్. ఎంతసేపు ఒక్కొక్క ప్రోగ్రామ్ వెయిట్ చేసింది. టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. టర్న్ అరౌండ్ టైం మనకి ఇక్కడ ఉంది. బర్స్ట్ టైం ఇక్కడ ఉంది. 3 - 3 0. 7 - 6 1. 9 - 5 ఎంత? 4. నెక్స్ట్ 12 - 7 5. నెక్స్ట్ 12 - 2 10. మనకు ఓవరాల్‌గా వెయిటింగ్ టైమ్ ఎంతొచ్చింది? 23 ఇక్కడొచ్చింది. సో, ఇక్కడ చూడొచ్చు యావరేజ్, యావరేజ్ టర్న్ అరౌండ్ టైమ్ ఎంత? 43/5 8.6. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఎంత? 23.5 23/5 దట్ ఈస్ 4.6. ఇది ఈ రోజుకండి. నెక్స్ట్ రాబోయే క్లాసెస్‌లో సమ్ మోర్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ కంటిన్యూ అయితాం. ఇప్పుడు ఎఫ్‌సి, అయిపోయింది. నెక్స్ట్ మనకేందుంది? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఆ ప్రోగ్రామ్‌ని నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ బాయ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద మోర్ కంటెంట్. Meet you in the next coming sessions. Until then, bye. Thank you so much. Thank you for watching.